వినతా కదురువ అడిగారు కశ్యప ప్రజాపతిని, నీ వలన మేము సంతానాన్ని పొందాలనుకుంటున్నాం. ఇప్పుడు కశ్యప ప్రజాపతి అన్నాడు, తప్పకుండా మీకు ఎటువంటి సంతానాన్ని పొందుదామనుందో నాకు చెప్పండి. మీకు సంతానాన్ని పొందుదామనుంది మంచిదే, నేను కాదంటలేదు. కానీ ఎటువంటి సంతానం కావాలని మీరు అనుకుంటున్నారు? ఆయన నీకు ఇలాంటి సంతానం కలుగుతుంది, నీకు ఇలాంటి సంతానం కలుగుతుందని తన వాక్కు చేత నిర్ణయం చెయ్యగలిగినటువంటి మహాపురుషుడే. అయినా ఆయన తాను నిర్ణయించలేదు. ఎందుకు నిర్ణయించలేదు అంటే ఒక్కటే కారణం. కశ్యప ప్రజాపతి తామరాకు మీద నీటి బొట్టు లాంటివాడు. రాక్షసులు ఆయన బిడ్డలే, దేవతలు ఆయన బిడ్డలే. ఆయన మాత్రం ఎప్పుడూ బ్రహ్మజ్ఞానంలో రమిస్తూ ఉంటాడు. ఆయన దేనిని అంటిపెట్టుకునేటటువంటి స్వభావం ఉన్నవాడు కాదు. సంసారము నుండి తరించిన మహాపురుషులే సనాతన ధర్మమునందు ఎక్కువ. ఋషులందరూ సంసారంలో ఉన్నవాళ్ళు గారు. కాబట్టి కశ్యప ప్రజాపతి అటువంటి వాడు కనుక తన పత్నులను అడిగాడు, మీకు ఎటువంటి సంతానం కావాలని మీరు కోరుకుంటున్నారు అంటే, కద్రువ మొట్టమొదట కోరుకుంది. అనలతేజులు దీర్ఘతేహులునైన ఎట్టి తనూజులన్ వినుత సత్వుల కోరె కద్రువ వేవురం కడువేట్కతో వినత కోరె సుపుత్రులన్ భుజవీర్యవంతుల వారికంటెను బలాధికులైన వారి కడింది వీరుల నిద్దరం. ఇదొక చమత్కారం. మహానుభావుడు నన్నయ్య భట్టారకుడు ఎంత ఆశ్చర్యకరంగా రచన చేస్తారో. అది ఆయన ఋషి, మహానుభావుడు. మొదట కద్రువ కోరుతోంది అగ్నిహోత్రంతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, విశేషమైనటువంటి బలమున్న వాళ్ళు, చాలా పొడుగైనటువంటి దేహములు కలిగినటువంటి వాళ్ళు, చాలా సత్వం ఉన్నటువంటి వాళ్ళు. నాకు అనేక మంది సంతానం కావాలి. ఆయన ఒక చిరునవ్వు నవ్వాడు. ఇలా వినత వంక తిరిగాడు. ఇందులో మనస్థితి అని మళ్ళీ ఒక మాట ఉంటుంది. మనస్థితి అంటే ఎంత అక్క చెల్లెళ్ళైనా తోడుకోడాళ్ళు కదండి. అందుకని ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఏమిటంటే ఒకరికి పుట్టేటటువంటి బిడ్డల బలం కన్నా బలవంతులు ఉండాలని. కద్రువ ముందే ఏమనుకుందంటే 1000 మంది పిల్లలు, దీర్ఘదేహులు, అంత పొడుగైన శరీరం ఉన్నవాళ్ళు, అంత గొప్ప తేజస్సు ఉన్నవాళ్ళు, అంత బలవంతులు నేను కోరుకున్నాను. ఇప్పుడు ఆవిడ మనసులో ఏదైనా కోపం ఉంటుందా అంటే ఉంది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఆవిడ కోరి ఊరుకుందంతే. వెంటనే వినత వంక చూశాడు కశ్యప ప్రజాపతి. ఆవిడంది, ఈవిడ ఎంత బలం ఉన్న పిల్లలు కావాలని కోరుకుందో అంతకన్నా బలవంతులైన పిల్లలు. ఇప్పుడు ఏమవుతుంది కద్రువకి? అమ్మ బాబోయ్, దీని మనసులో ఇంతుందన్నమాట అన్న భావన వస్తుందా రాదా? ఈమె ఎంత బలవంతులైన బిడ్డలు కావాలని కోరుకుందో అంతకన్నా బలవంతులైనటువంటి బిడ్డలు సుపుత్రులన్. ఇది చాలా గొప్ప మాట వేసింది. ఒక తండ్రి సంతోషించవలసినటువంటి మాట అక్కడ వేసింది. ఇది వినత యొక్క అదృష్టం. ఆ మాట ఆవిడ నోటి వెంట రావడమే అదృష్టం. సుపుత్రులన్, సుపుత్రులైతే తల్లి కీర్తి కన్నా తండ్రిని బాగా ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడు. తల్లి సరే, తల్లిని ఆనందపరుస్తాడు, కానీ ఆ కొడుకు వలన ముందు పేరు పొందేటటువంటి వాడు ఎవరంటే తండ్రి. కాబట్టి సుపుత్రులైనటువంటి వారు నాకు కావాలి. అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వారు, కద్రువుకి పుట్టబోయేటటువంటి సంతానము కన్నా బలము కలిగినటువంటి వారు 2 పుత్రులు నాకు కావాలి. ఆమె అనేక మంది అని అడిగింది, ఈవిడ 2 అంది. 2 పుత్రులు కావాలి. కశ్యప ప్రజాపతి అన్నారు, తథాస్తు, అలాగే జన్మించెదరుగాక. ఆయన పుత్రకామేష్టి చేశాడు కశ్యప ప్రజాపతి. దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఇప్పుడు ఆ అనుగ్రహ కారణం చేత ఆయన తేజస్సు 2 భార్యలలోకి ప్రవేశించింది. ఆ 2 భార్యలు కూడా తమ గర్భములు అండములుగా మారాయి. ఎందుకని? ఒకరు కాదు, 2 కాదు, అపరిమిత బలపరాక్రమము కలిగిన 2 బిడ్డలు కావాలని కోరింది వినత. మహాతేజోవంతులు, అపారమైన పొడుగున్న వాళ్ళు, అనేకులు బిడ్డలు కావాలని అడిగింది కద్రువ. ఇప్పుడు ఇంతమంది బిడ్డల్ని ఒక గర్భంలో మొయ్యడం చాలా కష్టం. అందుకే ఆ దేవతల యొక్క అనుగ్రహం కలిగితే ఎంత చమత్కారమైనా జరగచ్చు, ఎంత ఆశ్చర్యమైనా జరగచ్చు.
కాబట్టి అండములుగా మార్చి ఈశ్వరుడు అవి బయటికి వచ్చేటటువంటి ఏర్పాటు చేశాడు. దాని వలన ఒక పక్షి గుడ్లు ఎలా పెడుతుందో అలా వాళ్ళిద్దరూ కూడా గుడ్లని ప్రసవించారు. ఆమెకి 1000 గుడ్లు కలిగాయి, కద్రువకి. వినతకి 2 గుడ్లు కలిగాయి. ఇప్పుడు ఈ గుడ్లు పొదగబడాలి. తమంత తాముగా పొదగబడడానికి కావలసినటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసి, ఆ వాతావరణంలో అంటే గోరువెచ్చటి వాతావరణంలో ఈ 1000 గుడ్లని ఒకచోట, ఈ 2 గుడ్లని ఒకచోట పెట్టారు. 2 గుడ్లలోంచి పిల్లలు వస్తే వినతపుత్రులు, వైనతేయులు. 1000 గుడ్లలోంచి పిల్లలు వస్తే కద్రువపుత్రులు. 500 సంవత్సరములు ఎదురు చూశారు. 500 సంవత్సరములు పొదగబడిన తరువాత, అంటే అంతటి తేజోవంతమైన సంతానము కలగాలి అంటే అసలు వాళ్ళ యొక్క అండవాసము అంతకాలం జరిగింది. గర్భవాసము కొంత, అండవాసము కొంత, గుడ్డుగా పెంకులో ఉండడం ఉండి 500 సంవత్సరముల తర్వాత కద్రువ ప్రసవించినటువంటి అండములలోంచి పాములు పైకొచ్చాయి. అందులో ఆదిశేషుడు, కర్కోటకుడు, తక్షకుడు, ఐరావతుడు మొదలైనటువంటి చాలా గొప్ప గొప్ప పాములు కూడా ఒక్కొక్క పాము పుట్టుకొచ్చింది. దీర్ఘ శరీరము కలిగిన వారిని కదా కోరుకుంది. 1000 పడగలతో భూమండలాన్నంతటినీ మోయగలిగినటువంటి ఆదిశేషుడి నుండి కర్కోటకుడి వరకు, తక్షకుడి వరకు, ఐరావతుడి వరకు 1000 మంది బిడ్డలు, 1000 పాములు ఆమెకి జన్మించాయి. కాకి పిల్ల కాకి ముద్దు. ఆవిడ అలా కోరుకుంది. ఆవిడికి సర్పములు కలగాలి అని ఆవిడ కోరుకుంది. కాబట్టి ఆవిడ సంతోషించింది ఉంటుంది. మీరు లోకంలో ఎప్పుడైనా చూడండి, అతి విశ్వాసము మంచిది కాదు. మీరు ఒక నిర్ణయం తీసుకొని మీరే చాలా నమ్మేస్తే అవతల వారు కూడా అలాగే ఉన్నారో లేదో మీకు తెలియకపోతే, నేను అనుకున్నవన్నీ సత్యాలే అని మీరు అనుకున్న నాడు, మీరు గోతులో పడిన నాడు మీకు మళ్ళీ పైకి లేచేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. ఇదే వినతతో వచ్చిన సమస్య. అంతకు మించి ఆవిడిలో చెడ్డతనం ఏం లేదు. ఇదొక్కటే ఆవిడితో ఉన్న పెద్ద సమస్య. అందుకే నేను బాగా ఆలోచించగలను. అందుకే కద్రువ పిల్లల కన్నా బలవంతులు నాకుంటే చాలు. ఆవిడికి 1000 మంది ఉంటే, నాకు 2 ఉంటే చాలు. ఒక్కడు అని అడగకూడదు కాబట్టి, ఒక కొడుకు శాస్త్రంలో కొడుకు కాడు కాబట్టి 2 కొడుకులేదు. కించిత్ అతిశయ భావంతో ఉంటుంది. చాలా మనస్తత్వ శాస్త్రాన్ని మాట్లాడుతుంది మహాభారతం. కాబట్టి 500 సంవత్సరముల నుంచి ఎదురు చూస్తోంది. అక్కడ పుట్టే పిల్లల కన్నా ముందు తన పిల్లలు పుడతారని ఒక ఆశ. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ బలవంతులు కదా అని తొందరగా పొదగబడతారనుకుందో ఏమో ఆవిడ. 500 సంవత్సరముల తర్వాత అక్కడ 1000 మంది పుట్టేశారు. ఇక్కడ ఒక్క గుడ్డు పగలలేదు. ఆవిడికి సిగ్గు కలిగింది. అది విచిత్రం. నన్నయ్య గారి మాటని నన్నయ్య గారి మాటగానే మీరు పట్టుకోవాలి. మీ సొంతంగా మీరేమీ అన్వయాలు చేయకూడదు. నన్నయ్య గారు వాడిన మాట ఏమిటంటే లజ్జనుంది. ఆమె సిగ్గుపడి, సిగ్గు వలన దుఃఖమును పొంది. దేనికి సిగ్గు? ఆవిడికి పుట్టినటువంటి గుడ్లు 500 సంవత్సరాలకు పొదగబడి తన గుడ్లు ఇంకా పొదగబడకపోతే తనదా తప్పు? అది ఆ బిడ్డలు జన్మించే విధానం కాదు కదా. అది ఒక విచిత్రమైన రీతిలో పుడుతున్న బిడ్డలు వాళ్ళు. కాబట్టి వాళ్ళకన్నా బలవంతులను అడిగింది కాబట్టి ఇంకొంచెం సమయం పట్టచ్చు, ఎదురు చూడాలి. కానీ ఆమె దేనికి సిగ్గుపడిపోయిందంటే, అన్నిటిలో ఆమె కన్నా నేను ముందుంటాననుకుంది. తనకన్నా ముందు తల్లి. ఇక్కడ ఎక్కడో నా విశ్వాసం దెబ్బతింది. నేను ఇంత బాగా ఆలోచించలేకపోయాను. ఇది ఆవిడ సిగ్గుపడ్డానికి కారణం. ఇప్పుడు ఆవిడ సిగ్గులో దుఃఖం వచ్చింది. దేనికి దుఃఖమో తెలుసా అండి? పిల్లలు లేరని ఏడవడానికి ఏంటంటే గుడ్లు ఉన్నాయిగా, ఇవాళ కాకపోతే రేపు వస్తారుగా పిల్లలు. కాదు, ఆవిడ ఎందుకు ఏడిచిందంటే, నేను చాలా తెలివైందాన్ని అనుకున్న నా తెలివి తెల్లవారిందని ఏడిచింది. ఎలా ఏడుస్తుంది? అలా ఏడిస్తే అందరి ముందు ఏడిస్తే బాగుపడిందని గుర్తు. తను ఒక్కతే ఏడిస్తే ఇంకా ఆ గోరోజనం తగ్గలేదని గుర్తు కదా. అందుకేడుస్తోంది. కానీ ఇంకా బయటికి వచ్చి నేను ఇంత తెలివైందాన్ని కాను అని అంటే కశ్యప ప్రజాపతిని చెప్పుండును, నీకెందుకు బెంగ, నీ గుడ్లోంచి కూడా పిల్లలు వస్తారు, కంగారు పడకని చెప్పను. ఒక్కతి ఏడిచింది. అదో ప్రమాదం. అంటే తగినంత పరిణితి ఏర్పడని జీవితాలు ఎలా ఉంటాయో మీరు చూడండి. కాబట్టి ఇప్పుడు ఆమె ఏడిచి సిగ్గు పొంది, ఎలాగైనా నేనే తెలివైందాన్ని అనిపించుకోవాలి కదా, కింద పడి కూడా భూమి మీద ఉన్నానంటే పోయే,
అందుకని ఎలాగైనా సరే నేను తెలివైన దాన్ని అనిపించుకోవాలన్న తాపత్రయంలో నేను తల్లినైపోయాను అనిపించేసుకోవాలని ఓ గుడ్డు పగలగొట్టేది. ఓ గుడ్డు పగలగొట్టేటప్పటికి అందులోంచి ఒక పక్షి పైకి వచ్చేది. ఆయన అన్నాడు, దాన అపరార్థకాయ విహీనుడు పూర్వార్ధ తను సహితుడు అరుణుడనంగానుదయించ సుతుండు మహానీతియుతుండు తల్లి కప్రియమొసగన్. ఆయన పూర్వార్ధతను సహితుడు, నడుం దగ్గర నుంచి పైన ఉండవలసినటువంటి శరీరం ఉంది, ఈ క్రింద ఉండవలసినటువంటి అపరార్థకాయుని ఆయనకి ఈ క్రింద ఉండవలసినటువంటి శరీరము లేదు, ఇక్కడ వరకే శరీరం ఉంది. మహాతేజోమూర్తి, గొప్ప సునిశిత బుద్ధిశాలి. అటువంటి వాడు పుడుతూనే పేరుతో పుట్టాడు అరుణుడు. ఆయన పుట్టి అమ్మ వంక చూశాడు. అతి విశ్వాసం నీది, అతి విశ్వాసము వలన సిగ్గుపడింది నువ్వు, ఆ సిగ్గు వలన ఏడిచింది నువ్వు. కద్రువ ఎదురు చూసింది గుడ్లలోంచి పిల్లలు వచ్చే వరకు. ఎంతసేపు కద్రువ అడిగిన వాటిని దృష్టిలో పెట్టుకుని నీ తెలివి నిరూపించుకోవాలన్న అతిశయంతో ప్రవర్తించావు. ఈ అతిశయం పోవడానికి నేను పూర్తిగా తయారు కాకముందు గుడ్డు బ్రద్దలగొట్టి ఇంత అంగవైకల్యంతో నేను పుట్టేటట్టు చేశావు కనుక, నేను ఇంత బాధపడవలసిన అవసరాన్ని నువ్వు ఏర్పాటు చేశావు కనుక 500 సంవత్సరముల పాటు కద్రువకు దాశివగుదువుగాక అని శపించాడు. ఎక్కడ పడిందో చూసారా గోతులో? ఇప్పుడు ఒక్కసారి బెంగొచ్చింది. ఏమిటి బెంగ? ఇన్నాళ్ళు తాను చాలా తెలివైందాన్ని అనుకుని ఎవరి మీద తాను పెత్తనం చేశాననుకుందో ఆవిడికి భయపడవలసిన రోజు వచ్చింది కాదు, ఆవిడికి తాను సేవ చెయ్యవలసిన రోజు వచ్చింది. అన్నీ ఆవిడ్ని దృష్టిలో పెట్టుకుని ఈవిడ పని చేయవలసిన రోజు వచ్చింది. ఆవిడ ఎప్పుడు పిలుస్తుందో అందుకని మనం ఈ పని తొందరగా చేసేసుకోవాలి. మరి కద్రు పిలిస్తే వెనక వెళ్ళిపోవద్దు తొందరగాను, దాసి కాబట్టి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ అతిశయం అంతా ఇలా లేనిపోని తెలివితేటలకెళ్ళే ఈ దాస్యం వచ్చిందని 500 సంవత్సరముల దాస్యం తర్వాత నీకు విరిగిపోతుంది ఈ అతిశయం. అనుగ్రహించాడు కొడుకు. అమ్మకి అతిశయం ఉండిపోతే ఇంకా ఎన్ని తప్పులు జరిగిపోతాయో, జరగకూడదు అని అన్నాడు. అమ్మ, తొందరపడి ఒక గుడ్డును పగలగొడితే పగలగొట్టావు, రెండో గుడ్డుని మాత్రం అలా పగలగొట్టకు. అందులోంచి మహాతేజోమూర్తి ఉద్భవిస్తాడు. ఆయన నిన్ను దాస్యం నుంచి విడుదల చేయిస్తాడు. ఆయన మాత్రం గుడ్డులోంచి వచ్చే వరకు నువ్వు అలాగే ఉండు అని మహానుభావుడైనటువంటి అరుణుడు సూర్య భగవానుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు. పరమేశ్వరుని యొక్క శక్తి అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆయన యొక్క సాధన సంపత్తులను వేటిని చూసినా మీకు విచిత్రంగానే ఉంటుంది. సూర్య భగవానుడే మహాతేజోమూర్తి, అగ్నిహోత్రం. అసలు ఆయన దగ్గరకి కూడా ఎవరు వెళ్ళరు. అటువంటి బ్రహ్మాండమైన తేజోరాశి అయినటువంటి సూర్యుడికి ఒక రథం, దానికి ఒకటే చక్రం. 2 చక్రాలున్న రథం అయితేనే సరిగ్గా వెడుతుంది. ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఒక్కటే చక్రంతో ఉన్న రథం. ఆ రథానికి 7 గుర్రాలు. 7 గుర్రాల్ని తోరేవాడు ఒక సారథి. ఆ సారథికి నడుము కింద శరీరం లేదు, పైన శరీరం మాత్రమే ఉన్నవాడు. ఆయన రథం నడిచే మార్గం ఆధారం లేని ఆకాశం. ఆయన గమనంలో 1 నిమిషం ఆలస్యంగా ఉదయించడు, 1 నిమిషం ఆలస్యంగా అస్తమించడు. అది ఈశ్వరుని ప్రతిభ. తన దగ్గర ఉన్న సాధన సంపత్తులను బట్టి ప్రకాశించడం కాదు, తన శక్తి చేత ప్రకాశిస్తుంటాడు ఈశ్వరుడు. దాని వలన అరుణుడికి గొప్పతనం వచ్చింది, సూర్యరథ సారథి అని. సూర్యుని యొక్క తేజస్సుని తట్టుకొని సారథిగా నిలబడగలిగిన వాడంటే ఆయన ఎంత తేజోమూర్తో మీరు ఆలోచించండి. ఆయన అసలు నిజంగా ఒక గుడ్డులో పూర్ణంగా ఉంటే అసలు ఎటువంటి మహాపురుషుడు ఆవిర్భవించి ఉండే. కాబట్టి ఈ పాలసముద్రం ఒడ్డున మత్సలేని తెల్ల గుర్రం ఆ ఉచ్చైశ్రవం తిరుగుతోంది. తిరుగుతుండగా వినతా కద్రువ విహారంగా అలా వచ్చారు. ఇప్పుడు కడుపులో మంట ఎవరికి బయలుదేరిందంటే కదురువకి బయలుదేరింది. ఎందుకు బయలుదేరిందంటే ఒక్కటే కారణం. నేను 1000 మంది పిల్లలు కావాలి అన్నాను, నా పిల్లల కన్నా బలవంతులు 2 కావాలి అంది.
నాకు 500 సంవత్సరాలు పొదిగిన తరువాత అంత గొప్ప సర్పములు పుట్టాయి. అసలు ఇంకా పుట్టక ముందు గుడ్డు బద్దల కొడితే కింద శరీరం లేనివాడు పుడితేనే వాడు సూర్యుడికి రథసారథయ్యాడు. అంతటి తేజస్సు ఎదురుగుండా కదండి పడుతుంది సూర్య తేజస్సు. అంత దూరంలో సూర్యభగవానుడు ఉండగానే దగ్గరకు కూడా ఎవరు వెళ్ళరు. అటువంటిది రథం మీద ఎదురుగుండా కూర్చుని రథం తోలుతున్నాడు అంటే ఎంతటి తేజోమూర్తి. ఇప్పుడు ఇంకొక 500 సంవత్సరముల తర్వాత పుట్టేటటువంటి కుమారుడు మరింత తేజోమూర్తి రాబోతున్నాడు. ఇప్పుడు ఈవిడ అలాంటి కోరిక కోరేసింది. 2 కొడుకులు ఇంతటి తేజోమూర్తుల ముందు నా కొడుకులు ఏం నిలబడతారు? దీనికి ఎన్ని తెలివితేటలరా, ఎంత గొప్ప కోరిక కోరిందిరా ఇది. ఎలాగైనా ఈవిడ్ని ఇబ్బంది పెట్టాలి అంటే అసూయ ప్రబలింది, విశేషమైన అసూయ పొందింది. ఆవిడ అప్పుడు బహుశः ఆలోచన చేసి ఉంది, ఎలా ఈ వినతని లొంగ తీసుకోవడం. ఎంత బలం ఉన్నదైనా నేను చెప్పిన మాట వినేటట్టుగా నా దగ్గర పడేసి ఉంచితే ఆ బలమంతా నా కోసం పనికొచ్చేదే, కానీ ఆ బలం సొంతానికి పనికి రాకుండా పోతుందిగా. అప్పుడేం చేస్తుంది? కాబట్టి ఎలాగైనా నేను ఈ వినతని నాకు దాసిని చేసుకోవాలి. ఇది ఆవిడ కడుపులో ఉంది ఎప్పటి నుంచో ఆలోచన. అదును కోసం ఎదురు చూస్తోంది. 2 పాలసముద్రం ఒడ్డుకి వెళ్ళారు. పాలసముద్రం ఒడ్డుకి వెళ్ళిన తర్వాత ఆ పాలసముద్రం చాలా గొప్పదైన స్థితిలో దాని కెరటములు, దాని తరగలు, అందులోంచి వచ్చేటటువంటి నురుగు, ఆ తుంపర్లు మంచి సంతోషంగా ఉంది. 2 విహరిస్తున్నారు. అక్కడ కద్రువ తెల్లటి గుర్రాన్ని చూసింది. ఆవిడికి తెలుసు అది ఉచ్చైశ్రవము, దానికి ఎక్కడా చిన్న నల్లమచ్చ కూడా ఉండదు, అది తెల్లటి గుర్రమని ఆవిడికి తెలుసు. ఆవిడికి ఇంకొక విషయం కూడా తెలుసు, వినతకి అతిశయం ఎక్కువ. తను నమ్మినది, తాను అనుకున్నది తిరుగులేనిది అని అనుకుంటుంది. అనుకుని పప్పులో కాలేస్తుంది. ఈ బలహీనత ఉంది. నమ్మితే అలా ఇలా నమ్మదు, నా నమ్మకం అంత గొప్పదనుకుని నమ్మేస్తుంది. ఈ అతిశయాన్ని అడ్డు పెట్టే పడగొట్టాలి వినతని. కాబట్టి ఇప్పుడు కద్రువ ఏం చేసిందంటే, చెల్లి చూసావా, ఆ ఉచ్చైశ్రవాన్ని చూసావా, పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబానికి నల్లమచ్చ ఎలా ఉంటుందో అంత తెల్ల గుర్రానికి తోక దగ్గరున్న నల్లమచ్చ చూసావా అంది. వినత పక్కున నవ్వి, అక్క ఏ కన్నులతో చూస్తున్నావే అంది. అంటే మీరు చూడండి, లోకంలో ఓ మాట ఉంటుంది, అతిశయం ఉన్నవాళ్ళు ఈ కళ్ళకి పొరలు గమ్మేమిట్రా, అయితే కళ్ళు పచ్చబడ్డాయా అంటారంటే అతిశయం అన్నమాట. తను చెప్పింది కదా అర్థమవతల వాళ్ళకి అలా కనపట్టలేదు, పెద్ద మాట వాడేసి. ఏ కన్నులతో చూస్తున్నావే అక్క, అది మహాత్ముని యొక్క మచ్చలేని కీర్తి ఎలా ఉంటుందో అలా ఉందా తెల్లగుర్రం. కాబట్టి నువ్వు దానికి మచ్చ ఉందంటావేంటి? తెలుసు కద్రువకి ఈ అతిశయం దగ్గరే పడిపోతుంది వినత. ఈ అతిశయంతో అవతల వాళ్ళు చేస్తున్నటువంటి పన్నాగాన్ని గమనించలేదు. గమనించకుండా అతిగా విశ్వసించి దెబ్బతింటుంది. కాబట్టి ఇప్పుడు అంది, మహాశ్వంబు ధవళ దేహంబునందు నల్ల కలిగిన నీవిప్పుడు నాకు దాసివగము, మరి ఎందు నల్ల లేదయ్యనేని నీకు నే దాసినగుదు బనిదము సరువు. ఆవిడ ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. కద్రువ అంటోంది, మహాశ్వంబు ధవళదేహంబునందు నల్ల కలిగిన నీవిప్పుడు నాకు దాసివగుము, మరి అందు నల్ల లేదయ్యనేని నీకు నే దాసినగుదు బనిదము సరుము. నిజంగా గుర్రం తోకకి కానీ నల్లగా ఉన్నదో, కద్రువా నువ్వు చెప్పిన మాట నిజం, అప్పుడు నేను నీకు 1000 ఏళ్ళు దాసీత్వం చేస్తాను, 500 సంవత్సరములు దాసీత్వం చేస్తాను. లేదా నీకు నేను దాసీత్వం చేస్తాను, 500 సంవత్సరములన్న నియమం కూడా లేదు, నేను నీకు దాసీత్వం చేస్తాను. ఒకవేళ ఆ గుర్రానికి కానీ నిజంగా తోక దగ్గర నల్లగా లేకుండా తెల్లగా ఉంటే నేను గెలిచాను కాబట్టి నువ్వు నాకు దాసివి కావాలి. ఇప్పుడు పందెం వేయి అంది. అనగానే లొంగిపోయింది వినత. అలాగే నేను నీకు దాసినవుతాను, తప్పితే నువ్వు నాకు దాసివవు. నువ్వు చెప్పినట్టు గుర్రం తోక చివర నలుపు ఉన్నదో నేను నీకు దాసిని, తెల్లగా ఉన్నదో నువ్వు నాకు దాసి. ఏమిటి ఆవిడ ధైర్యం? గుర్రం తోక కాదు, గుర్రం అంతా తెల్లగా ఉంది. పద చూద్దాం, దగ్గరికి వెడదాం. కద్రువకి తెలియదా
దగ్గరకెడితే తెల్లగా ఉంటుంది గుర్రం అని. ఆవిడ లోపల కుటిలమైన ఆలోచనతో ఉంది. వినతయందు అతిశయమున్న స్వచ్ఛమైన హృదయంతో. ఆవిడలో కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు, అసూయ లేదు. కాకపోతే అతిశయ భావన ఉంది. నేను తెలివైన దాన్ని అనుకుంటూ ఉంటుంది పాపం. ఎప్పుడు నేను మంచి నిర్ణయాలు చేసుకుంటాను అనుకుంటూ ఉంటుంది. అదే బలహీనతగా పట్టుకున్నది అవతల. కాబట్టి ఇప్పుడు కద్రువంది మళ్ళీ వినత ఇప్పుడే వెడదాం అనడానికి వీలు లేని మాట చెప్పి వెనక్కి తీసుకెళ్ళిపోవాలి. భర్తకి సేవ చెయ్యవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన అగ్నికార్యం చేయడానికి ఇంటికి వస్తాడు స్నానం చేసి. మన ఇద్దరి కర్తవ్యం పత్నులుగా ఆయనకి కావలసినటువంటి మడినీళ్లు పెట్టడం, సమిధలు అందించడం, అగ్నిహోత్రాన్ని సిద్ధం చేయడం, అవి చేసి పెట్టాలి. మేమిద్దరం పందెం కట్టుకున్నాం, అందుకని గుర్రం తెల్లగా ఉందో నల్లగా ఉందో చూడడానికి వెళ్ళాను. నీ కర్మాన నువ్వు స్నానం చేసి మడి కట్టుకుని అగ్నిహోత్రం చేసుకోని అనకూడదుగా. మనం భర్తని అనువర్తించాలి. కాబట్టి మనం ఇంటికి వెళ్ళిపోదాం. రేపొద్దాం. ఎక్కడికి పోతుంది గుర్రం? ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అంటే చెప్పాను కదూ, వినత తొందరగా పడిపోతుంది పాపం. ఆవిడంది అలాగే. రేపొద్దాం. ఇంటికి వెళ్ళిపోయింది. ఒక రాత్రి సమయాన్ని ఎందుకు అట్టి పెట్టుకుందో తెలుసా అండి కద్రువ? కేవలము వినతని మోసం చెయ్యడం కోసమే పెట్టుకుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ తన బిడ్డలందరినీ సమావేశపరిచింది ఇంట్లో. ఆవిడ బిడ్డలందరూ పాములు. పాములన్నీ సాధారణంగా నల్లగానే ఉంటాయి. కాబట్టి పాములన్నిటినీ సమావేశపరిచింది. కొడుకుల వంక చూచి ఒక మాట అంది. కద్రువ కొడుకుల కడకేగి ఏను మిమ్మందర వేడెదనన్నలారా నా పంపు చేయుండు నన్ను రక్షింపుడు కామచారులకు దుష్కరము కలదే ఉల్ల తెల్లని తురగోత్తము వాలంబు నల్ల శశితిరేని నాకు దాసియగు మన వినత మీరట్లు చెయ్యని నాడు దానికి మరి ఏను దాసినగుదు జంట పన్నిదంబు నరచితి మిట్లుగా అనిన పాములెల్లా అనయ మిదియు దల్లి పనిచెనని అధర్మవు సెయంగనగునే ఎరుకగలరె మగువలెందు. ఆవిడ పిల్లల్ని పిలిచింది. గుర్రం తెల్లగా ఉంది అన్న విషయం నాకు తెలుసు. గుర్రం తోక నల్లగా ఉంది అని పందెం కాశాను వినతతో. పందెం కూడా అటువంటి పందెం ఇటువంటి పందెం కాదు. నేను ఓడిపోతే వినతకి దాసినైపోతాను. మీరు కొడుకులు, అమ్మని రక్షించాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీలో కొంతమంది వెళ్ళి ఆ పాము తోకకి చుట్టుకుంటే ఆ పాము తోక నల్లగా కనపడదు. నల్లగా కనపడేటట్టు చుట్టుకోండి. మీరు కామరూపులు. పైగా ఏదో పాములా ఉబ్బెత్తుగా ఉండవలసిన అవసరం కూడా లేదు. తోకతో సమానంగా అయిపోయి చుట్టుకోగలరు. ఎందుకంటే చుట్టుకోగలిగినటువంటి దేహం ఉంది మీకు. ఇప్పుడు నన్ను వెళ్ళి దీనికి చుట్టుకోమన్నారు అనుకోండి, నేనేం చుట్టుకుంటాను? చుట్టుకోలేను. చుట్టుకోగలిగిన దేహం పాముది. అది చుట్టుకోగలదు ఇలాగా. అలా అవన్నీ సన్నగా ఉన్నట్టు చుట్టుకుని పడుకుంటే ఏదో పైనుంచి కిందకి పడుకుని ఆ తోక కుచ్చులోకి తమ తలలు పెట్టేసాయనుకోండి, తోక నల్లగా ఉన్నట్లే కనపడుతుంది. కాబట్టి మీరు కామరూపులు. ఉపాయం కూడా చెప్పింది. మీరు వెళ్ళి ఆ గుర్రం తోక పట్టుకోండి. పట్టుకుంటే వినత నాకు దాసి అవుతుంది. ఆ పిల్లలు అన్నారు, దేనికమ్మా, దేనికి పిన్నమ్మ నీకు దాసి కావాలి? కేవలం అసూయ తప్ప ఆవిడ దగ్గర జవాబేముంది? కాబట్టి ఆ పిల్లలు అన్నారు, తప్పురా, అమ్మ చెప్పిందని ఇంత అన్యాయమా? మనం వెళ్ళి పాము తోకకి చుట్టుకోవడం ఎందుకు? పిన్నమ్మ అమ్మకి దాసి కావడం ఏమిటి? అన్ని వైభోగాలు వదులుకుని అమ్మకి సేవ చేయడం ఏమిటి? తప్పు. ఇలా ఏదో చెప్పింది కదా అని మనం చేసేయకూడదు. అమ్మ తప్పు కదా, అలా చెయ్యొచ్చా అన్నారు. ఆవిడ ఆశలన్నీ ఎవరి మీద పెట్టుకుందంటే, కొడుకుకి ఏదైనా చెప్పినప్పుడు వాడు వెంటనే తిరిగి అమ్మకి ధర్మం చెప్తే అంతే, ఎక్కడ లేని కోపం వస్తుంది. ఆవిడ వెంటనే నేను మన్నింపబడదను కాక. వ్యగ్రత అన్నది ఎంత ప్రమాదమో తెలుసా అండి? అపారమైన కోపంలో అనరాని మాట నోటి వెంట వచ్చేసింది అనుకోండి, దా తర్వాత వచ్చేటటువంటి పరిణామములు భయంకరంగా ఉంటాయి. అసూయలోంచి అపారమైన కోపం వచ్చింది. కోపం వచ్చేసి ఆవిడంది, మీరు నేను చెప్పిన మాట వినలేదు. అనుపమముగా జనమేజయుడను జనపతి సేయు సర్పయాగ నిమిత్తంబున పాములు పంచత్వము సనియడు అని ఉరగములకు శాపం బిచ్చెన్. జనమేజయుడనేటటువంటి రాజు చేసేటటువంటి సర్పయాగంలో ఈ పాములన్నీ పడి కాలి చచ్చిపోవునుగాక. ఎంత కష్టపడి వరాలు కోరి కంది పిల్లల్ని, ఆ పిల్లలు తన మాట వినలేదని
నాది తప్ప పిల్లలది తప్ప అని విచారణ చేసి ఉంటే షహబాష్ ఎంత గొప్ప పిల్లలు అని, ఒరేయ్ మీ ధార్మికతకి మెచ్చుకుంటున్నాను, మీరు 10 కాలాలకి ఇలాగే ఉండండి అని గబగబా వినత దగ్గరికి వెళ్ళి, వినత నేను అసూయతో ఈ మాట చెప్పాను, లేదు ఆ గుర్రం తెలిపి నన్ను మన్నించమ్మా అని ఒక్క మాట అనగలిగి ఉంటే ఈ ఆఖ్యానం ఇంకొక రకంలా ఉండేది. ఆ 2 మాటలు అనడం చేత కాలేదు, అసూయయే నిలబడింది. అంతే, తన బిడ్డలు చనిపోవాలని తానే శాపం ఇచ్చేసి. ఇదే గాంధారీ ధృతరాష్ట్రుల యందు ప్రవేశించినటువంటి అసూయ పిల్లలకి ఇలాగే దుర్బుద్ధులు చెప్పి దుర్యోధన దుశ్శాసనాదుల్ని పెంచి పోషించి తన బిడ్డలు తన వంశం నశించేటట్టు ధృతరాష్ట్రుడు గాంధారి చేసుకున్నారు. ఆది పర్వంలో మిగిలిన మహాభారతానికి పునాది అని నేను మీకు మనవి చేశాను. ఆ మహాభారతానికి ఇది పునాది అయితే మన కుటుంబాల యొక్క వృద్ధికి, మన కుటుంబాల యొక్క ఇంకొక స్థితికి కూడా మనలో ఉండకూడని ఏ గుణము మనం పరిశీలించవలసి ఉంటుందో, దేని వలన చెట్లు పచ్చగా ఉంటాయో, దేని వలన పచ్చని చెట్లు కాలిపోతాయో మనకి మహాభారతం నిర్దేశిస్తోంది. కాబట్టి అంత పెద్ద శాపవాక్యాన్ని విడిచిపెట్టేసింది. ఇంత పెద్ద శాపవాక్యాన్ని విడిచిపెడితే పావులన్నీ కలవరపడ్డాయి. అయ్యి బాబోయ్ ఇదేమిట్రా ఇంత పెద్ద వాక్యం విడిచిపెట్టేసింది అమ్మ శాపానికి కానీ మనం వశులం అయిపోయామా చచ్చిపోతాం. కాబట్టి అమ్మ మాట విందామా, ధర్మానికి కట్టుబడదామా, బతకడం కోసం అమ్మ మాటే విందాం. నేను మీతో మనవి చేశాను కదూ, అమ్మ మాట ఎంత దూరమైనా తీసుకెడుతుంది, గాంధారి మాట ఎంత దూరమైనా తీసుకెళ్ళింది మహాభారతాన్ని. అందుకని కర్కోటకుడు మొదలైన పాములు వెళ్ళి సన్నగా ఉండేటటువంటి తీగలలా ఆ ఉచ్చైశ్రవము యొక్క తోక నల్లగా ఉండేటట్టుగా చుట్టుకున్నాయి. మరునాడు వినతని తీసుకుని కదురువ ఆ ఉచ్చైశ్రవం ఉండేటటువంటి దగ్గరగా వెళ్ళి, అదిగో తోక నల్లగా ఉంది కాబట్టి నువ్వు ఓడిపోయావు అంటే వెర్రి వినత అంగీకరించిన ఉత్తర క్షణం నుంచి వినత కదురువకు దాసి అయిపోయి, ఇక తాను సంతోషంగా ఉండడం అన్నది ఏమైనా ఉంటుందా? ఇహ లేదు. ఒకే ఒక్క అతి విశ్వాసముతో పందెమన్న మాట దాకా వెళ్ళిపోవడం, అయిన దానికి కాందానికి పందాలు ఎందుకండి? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బెట్టింగులు జీవితాలని పాడు చేస్తూనే ఉన్నాయి కదా. కాబట్టి 1000 మంది పిల్లల్ని సాకడం అంటే మాటలా, అంత కష్టపడి సాకింది. ఎవరి కోసం? కద్రువ కోసం వినత. ఈవిడ బిడ్డలే ఒక రకంగా పినతల్లి కాబట్టి, కానీ తన బిడ్డడు ఎక్కడో ఉన్నాడు, ఈ బిడ్డడు గుడ్డులో ఉన్నాడు. వీళ్ళని ఈవిడ సాకుతోంది. 1 రోజా 2 రోజులా 500 సంవత్సరాలు. ఏ పాపానికి? కేవలము అతి విశ్వాసానికి కదండి. ఎంతంత ప్రమాదాలు తెస్తాయో, జీవితాల్ని ఎంత అతలాకుతలం చేస్తాయో మహాభారతం ప్రత్యక్ష సాక్ష్యంగా మాట్లాడుతుంది. కాబట్టి ఎక్కడి పరిధిలో అక్కడ ఉండి జాగ్రత్తలో ఉండు పరాకు నేర్పుతుంది మనకి. అతి విశ్వాసము అతిశయము మంచిది కాదు, పందాల జోలికి వెళ్ళకూడదు. కనుక 500 సంవత్సరములు పూర్తయ్యాయి. ఆవిడ అదృష్టం పండింది. ఆతత పక్షమారుత రయప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాతమహర్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాతూత పతంగ తేజుడు తిదుండయి తార్క్షుడు తల్లికిన్ మనప్రీతియునర్చుచున్ నెగసె భీమజవంబున నభ్రవీదికిన్. నన్నయ్య గారికి ఎంత సంతోషం కలిగిందో, అమ్మయ్య వినత దాస్యం తీరిపోయిందనుకున్నారో ఏమో, ఆనందంతో నన్నయ్య గారి మనసు ఎలా ఎగిరిందో గరుత్మంతుని యొక్క జననం అలా జరిగింది. ఎంత గొప్ప పద్యం పడిపోయిందో ఆ ఆనందంలో, అటువంటి సమాసాలు పడిపోయాయి అంతే ఆయనకి. ఆతత పక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాతూత పతంగ తేజుడు తితిందయి తార్క్ష్యుడు తల్లికిన్ మనప్రీతియునర్చుచున్ నెగసే భీమజవంబున నభ్రవీదికిన్. ఆయనట ఆతత పక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు. ఆయన పుడుతూనే గుడ్డులోంచి పైకి ఎగరడానికి ఇలా రెక్కలు విప్పి అల్లార్చి పైకి ఎగిరితే ఆయన రెక్కలలోంచి వచ్చినటువంటి గాలికి కులపర్వతాలు లేచి ఎగిరిపోతాయేమో అనుకున్నారట. అంత పెద్ద జంఝామారుతాన్ని సృష్టించగలిగిన పెద్ద రెక్కలు అల్లార్చి
ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి అలా ఎగిరితే ఆయన అలా ఎగరడం అంటే ఏదో కాకినాడ మీద కాదు, ఆయన శరీరానికి, ఆయన దేహానికి, ఆయన కాంతికి ఒక్కసారి భూమండలం అంతా అలా తిరిగాడు. తిరిగి ఎవరు మా అమ్మ అని చూసి మా తల్లి వినత, ఈవిడికి నేను నమస్కరించాలని ఆకాశంలోంచి గభాలన వచ్చి భూమి మీద వాలి నిలబడితే భూమి మీద ఉన్న ప్రాణులు, దేవతలు అందరూ ఇలా చూసి ఇదేమిరా సూర్యుడిలా ఎగురుతున్నాడేమనుకున్నారట. అంత గొప్ప తేజోమూర్తి మహానుభావుడు తల్లికిన్ మనప్రీతియునర్చుచున్ నెగసి భీమజబంబున నభ్రవీదికిన్. ఆ తల్లి వినత చూసి అబ్బా ఇటువంటి జమమున్నవాడు నా రెండో కొడుకు పుట్టేశాడు కాబట్టి ఇక పర్వాలేదు, నీకు రెండవ కొడుకు పుట్టిన తర్వాత దాస్యం పోతుందన్నాడు. ఇంత గొప్ప కొడుకుకి తల్లి అయ్యాను, ఇన్ని కష్టాలు పడితే పడ్డాను కానీ ఇంత గొప్ప కొడుకుకి తల్లినయ్యాను చాలు. ఎంత సంతోషపడిపోయిందో, మనప్రీతి పొందింది వినత అన్నారు. కాబట్టి ఆ మహానుభావుట ఇంతటి తేజోవంతుడై మా నాన్నగారు ఎక్కడా అని అడగలేదుట. ఆయన అంత వేగంగా ఆకాశంలో వెళ్ళిపోతుంటే దారుణ కల్పాంత మరుత్ప్రేరిత హవ్య వహ శిఖల పెళ్లిదియని బృందారకముని బృంద స్తుతి పోరన తానగ్ని సూక్తములతో నెసగెన్. దేవతలు, ఋషులు అందరూ అనుకున్నారట, ఓహో ప్రళయకాలం వచ్చేసిందిలా ఉంది, ప్రళయకాలంలో ఉండేటటువంటి అగ్నిహోత్రం వ్యాపిస్తోందన్నమాట అంతటా. అయ్య బాబోయ్ ఎంత తేజోవంతంగా ఉందోనని రక్ష చెయ్యి అని అగ్ని సూక్తములతో, అగ్నిహోత్రుడు వ్యాపిస్తున్నాడని అగ్ని సూక్తములతో ప్రార్థన చేశారట. తెలుగు భారతంలో లేదు కానీ అగ్నిహోత్రుడు కనపడి చెప్తాడు, నేను కాదయ్యా గరుత్మంతుడని మహాపురుషుడు ఆవిర్భవించాడు, సుపర్ణుడు, ఆయన రెక్కలతో ఎగురుతున్నాడు, ఆయన నేను కాదని చెప్తే అప్పుడు ఆయన్ని కీర్తించాడు. ఆయనట అంత వేగంతో ఆకాశంలో తిరిగి నా తండ్రి ఎవరనలేదు, మాతృదేవోభవ, మొదటి నమస్కారం తల్లికే. ఆ తల్లి గౌరవం తెలుసున్నవాడికి లోకంలో అన్నిటికన్నా పోయిందని ఏడవలసిన రోజు ఏదైనా ఉంటే తల్లి పోయిన రోజు ఒకటి. నాకు లేదని ఏడవలసిన రోజు ఏదైనా ఉంటే నాకు తల్లి లేదని గుర్తొచ్చినప్పుడు మాత్రమే, ఇంకా దేనికి ఏడవక్కర్లేదు. మళ్ళీ అలా ఏడవలసిన రోజు రాకూడదు పురుషుడి జీవితంలో. మళ్ళీ తల్లి స్థానంలో తల్లి స్థానంగా నిలబడి అనునయించగలిగిన ఏకైక వ్యక్తి పత్ని. ఆమె వెళ్ళిపోయిన నాడిహ పురుషుడంత దరిద్రుడు వేడొకడు లేడు. అందుకే అష్టదరిద్రాల్లో ఒకటిగా చెప్పారు. కాబట్టి ఆయన హరికులిషక్షతి ఎరుగని గురుతర పక్షములతోడి కులగురివోలెన్ గరుడండు గగనగతి ఉరుతర జవమున నరుగు దించి తల్లికి బ్రొక్కెన్. ఇది నన్నయ్య గారు మన జాతికి నేర్పినటువంటి పాఠం. ఆయన ఎటువంటి వాడు? దేవేంద్రుడు విడిచిపెట్టినటువంటి వజ్రాయుధం పర్వతముల యొక్క రెక్కల్ని కోసేసింది ఒకప్పుడు. పూర్వం రామాయణం బాలకాండలో మీరు విన్నారు, ఆ సుందరకాండలో పర్వతాలన్నీ కూడా ఎగురుతూ వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ దిగుతుండేవి. ఇక్కడెక్కడ భారతం చెప్తున్నట్టంటే అవి కూడా వచ్చి దిగుతుండేవి. అవి వచ్చి దిగితే ఆ మోటార్ సైకిళ్ళు ఏమైపోవాలి, ఆ సైకిళ్ళు ఏమైపోవాలి, ఆ కార్లు ఏమైపోవాలి, ప్రజలు గగ్గోలు పెట్టేస్తున్నారని దేవేంద్రుడు ఏం చేశాడంటే పర్వతాల యొక్క పక్షములను, రెక్కలన్నింటినీ తరిగేశాడు. తరిగేస్తే పర్వతాలు ఎగరకుండా ఎక్కడో కూర్చుండిపోయి, దేవేంద్రుడి చేత తరగబడడానికి సాధ్యము కానంత శక్తివంతమైన రెక్కలు కలిగిన ఒక కులపర్వతము ఉంది. అది ఎగిరితే ఆకాశంలో ఎలా ఉంటుందో అలా ఎగిరేర్త గరుత్మంతుడు. అంటే దాని అర్థం ఏమిటి? దేవేంద్రుని యొక్క వజ్రాయుధం కూడా ఆయన రెక్కకి ఉన్న ఈకని కూడా ఏమీ చేయలేదు. అంతటి మహాబలవంతుడు పుట్టాడు. ఇంతటి బలవంతుడై ఆకాశంలో ఒక్కసారి అలా ఎగిరి కిందకి దిగి వచ్చి వెంటనే తన తల్లి వినతని చూసి అబ్బా మా అమ్మ అని పొంగిపోయి ఆ తల అమ్మ పాదాలకి తగిలేటట్టుగా ఉంచి నమస్కరించి అమ్మ వంక చూసి నమస్కరిస్తూ నిలబడ్డట. ఆ వినత పొంగిపోయింది చూసి, అబ్బా ఎటువంటి కొడుకు నా కొడుకని. చాలు. ఇప్పుడు ఆయన తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. తల్లి ఆశీర్వచనం చేసింది. ఆశీర్వచనం కూడా ప్రేమతో నోటి వెంట వెలువడేటటువంటి వాక్కు. ఆ వాక్కుకి శక్తి ఉంటుంది. నోటి వెంట వచ్చిన మాట ఏది ఉందో దానికి ఒక శక్తి ఉంటుంది. మంగళప్రదమైనటువంటి రోజుని చేయవలసినటువంటి పని చెయ్యడంలో మంగళములు ఆవహించి ఉంటాయి.
ఏ పని ఎలా చేయాలి, ఏ పని ఎలా చేయడంలో వచ్చేటటువంటి కించిత్ దోషం కూడా ఎంత దూరాలు పెడతాయి అన్నదాన్ని మహాభారతం పరాకు లేకుండా వివరణ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, అమ్మ నీకు నమస్కరించాను, నువ్వు నాకు ఆశీర్వచనం చేశావు, నేను వెళ్ళి అమృతాన్ని తీసుకుని వస్తాను. కానీ తల్లి నాకు చాలా ఆకలిగా ఉంది. ఆకలితో ఉన్నవాడికి దృష్టి ఏమి నిలబడుతుంది? పైగా దేవతలతో యుద్ధం చేసేటప్పుడు ఒంటికి ఉండవలసింది బలం. బలం ఉండాలి, మనసుకి జవం ఉండాలి. ఈ రెండూ నిలబడాలి అంటే నీరసం రాకుండా ఉండాలి. నీరసం రాకుండా ఉండాలి అంటే కడుపు నిండా తిని ఉండాలి. నువ్వు అమ్మవి కదూ, అందుకని అన్నం గురించి అడిగితే నిన్ను అడగాలి. అమ్మ నా కడుపు నిండా తినాలనుంది అంటే ఇన్నాళ్ళు ఆయన అలా తిన్నాడా అన్నది అనుమానాస్పదం. కాబట్టి నేను కడుపు నిండా తినాలనుకుంటున్నాను, నాకు ఆహారం ఎక్కడ దొరుకుతుందమ్మా అన్నాడు. అంటే ఆవిడంది ధర్మము అన్న మాటని ఎలా పట్టుకుని ఉంటారో చూడండి భారతంలో. ఫలానా చోట ఫలానాది ఉంది తినేసేయి అని సంతోషంలో నా కొడుకు అమృతం తెచ్చేస్తాడు, నాకు దాస్యం పోతుంది కదా అని ఏది పడితే అది చెప్పి దాన్ని నువ్వు తినేసేయి అని ఆవిడ బోధ చేయలేదు. ఆవిడ పరమ ధార్మికమైనటువంటి మాట ఒకటి చెప్పింది. సముద్రంలో బోయలు ఉన్నారు, వారు నిషాదులు. వారు ధర్మమును తప్పి ఉగ్రమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ ఉగ్రమైన స్థితిలో వారు సముద్ర గర్భంలో ఉంటూ భూమి మీదకి వచ్చి భూమి మీద ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళని చెనకుతున్నారు. కాబట్టి నీవు సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఆ నిషాదుల యొక్క సంఖ్య అపరిమితం, ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు, అంతమంది ఉన్నారు. ఆ సముద్రంలో ఉన్న వాళ్ళని ఒక క్షణంలో తిని అందాడు. అంటే ఎంతసేపట్లో తింటాడో అంతమందిని, లెక్కలేనంతమంది నిషాదుల్ని ఆయన ఎంతసేపట్లో తినగలడో ఆవిడికి తెలుసు. కాబట్టి క్షణకాలమునందు తినేసి బయలుదేరు. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, అందులో బ్రాహ్మణుడు ఉండవచ్చు. ఎంతమంది చెడ్డవాళ్ల మధ్యలోనైనా బ్రాహ్మణుడు ఉండవచ్చు. బ్రాహ్మణుడు అనగా ఎవరు అని మీరు నన్ను అడగవలసి వచ్చిందనుకోండి, ఎందుకంటే అంత పెద్దపీట వేస్తుంది శాస్త్రం అంటే, నేను మీతో మనవి చేసింది అదే మొన్న. చెడిపోయినా బ్రాహ్మణుడు గురించే చెప్తుంది, గొప్పగా ఉన్నా బ్రాహ్మణుడు గురించే చెప్తాయి పురాణాలు. ఎందుకనంటే అన్నీ బాగుండి మెదడు బాగుండకపోతే ఏమిటి ఉపయోగం? బ్రాహ్మణుడు తాను శాస్త్రాధ్యయనం చేసి 10 మందికి మార్గం చెప్పాలి. అటువంటి వాడు పాడైతే ఆయన కథే చెప్తుంది. అటువంటి వాడు మంచివాడిగా ఉంటే ఆయన గురించే చెప్తుంది. అది బాగుంటే మిగిలినవన్నీ బాగుంటాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడంది అందులో ఎక్కడో ఒక బ్రాహ్మణుడు ఉండవచ్చు. నువ్వు బ్రాహ్మణుణ్ణి కూడా మింగేశావని ఏమిటో తెలుసా గుర్తు? ఈ గాలమని వేస్తారు చేపల్ని పట్టడానికి. గాలమునకు పైన వానపాము ముక్కను ఒక దాన్ని తొడుగుతారు, దాన్ని ఎర్ర అంటారు. దాని మధ్యలో ఖాళీ ఉంటుంది కదండి వానపాముకి, అందులో దాన్ని ముక్కలు కోసి ఆ ముక్క ఏం చేస్తారంటే ఇలా ఉంటుంది ఆ సూది కుక్కెల్లాగా, దానికి ఎక్కిస్తారు. ఎక్కించి నీటిలో వదిలిపెడితే లోపల ఉన్న సూది కనపడదు, ఆ వానపాము ఒకటే కనపడుతుంది. కనపడి చేప ఏం చేస్తుందంటే కొరుకుతుంది. కొరికితే లోపల ఉన్న సూది కంఠంలో గుచ్చుకుపోతే గిలగిల్లాడుతుంది. అది గిలగిల్లాడితే పైన తాటికి కట్టినటువంటి తేలుతున్న పేకబెత్తం ముక్క కదులుతుంది. అది కదిలితే కింద చేప కొరికిందని గుర్తు. ఆయన ఇలా అంటాడు, అంటే కుక్కెంతో సహా చేప వచ్చి ఒడ్డున పడిపోతుంది. ఏ ఇంద్రియ లౌల్యమునకు ఆహార లౌల్యమునకు చేప కొరికిందో ఆ లౌల్యము వలననే చేప ఆహారం అయిపోతుంది జాలరికి. కాబట్టి లోపల ఉన్నటువంటి సూది గుచ్చుకున్నట్లు బ్రాహ్మణుణ్ణి మింగావని గుర్తేమిటంటే కంఠం వరకు వెళ్ళి కంఠాన్ని దాటి లోపలికి వెళ్ళడు. నిప్పు కణిక కంఠంలో పెట్టుకున్నట్టు మండుతాడు కక్కి బయటికి, తప్ప ఆయన్ని మింగకు. ఇందువలన అంటే ఆయన అధర్మముతో ఉన్న బ్రాహ్మణుడు కాడు. అధర్మంతో ఉన్నవాడైతే వాడు పోతాడు లోపలికి. ధార్మికుడు అయి ఉంటే నిప్పు కణికలా ఇక్కడ ఉంటాడు. ఆ మండినప్పుడు వెంటనే బయటికి విడిచిపెట్టేసేయి, తప్ప మింగకు. ఎందుకు మింగవద్దని నేను చెప్తున్నానో తెలుసా? రయమున మృంగుడు కాలము క్రియనెవ్వడు కంఠబలము క్రిందికి చనక అగ్నియపోలే నేర్చుచుండును భయరహిత వాని నెరుగు బ్రాహ్మణుగానన్. ఆ కంఠంలోకి వెళ్లకుండా నిప్పు కణికలా ఉన్నటి వాడు ఉన్నాడే ఆయన బ్రాహ్మణుడు. ఆయన్ని మింగితే ఏమవుతుందో తెలుసా? ఆయన కోపం వస్తుంది.
పరమధార్మికుడైనటువంటి వాడికి కానీ కోపం వచ్చిందా బ్రాహ్మణుడికి, నోటి వెంట కోపంతో కూడిన వాక్కు వస్తుంది. వస్తే కోపితుండైన విప్రుండు ఘోర శస్త్రమగు మహావిషమగు అగ్నియగు అతండ అచ్యుతుండైన జనులకు అభిమతార్థ సిద్ధికరుడగు గురుడగు చేయు ప్రీతి. బ్రాహ్మణుడు పరమధార్మికుడైనటువంటి వాడు, శాస్త్రాన్ని చదువుకుని ధార్మికమైన జీవితాన్ని గడుపుతున్న వాడికి కోపం వస్తే ఆయనే శస్త్రమైపోతాడు. శస్త్రము అంటే అస్త్రము వేరు, శస్త్రము వేరు. శస్త్రాన్ని మీరు మీ బలంతో గుచ్చవలసి ఉంటుంది. ఒక కత్తి ఉందనుకోండి, అది పెట్టి నరుకుతారు ఆ శత్రువుని. ఓ గొడ్డలుంది, అది పెట్టి ప్రహారం చేస్తారు. బ్రహ్మాస్త్రం ఉందనుకోండి, దాన్ని ఒక గడ్డి పరక మీద కూడా అభిమంత్రించి విడిచిపెట్టేస్తారు. అది మంత్రశక్తి, బ్రహ్మాస్త్రము మొదలైనవి. కాబట్టి బ్రాహ్మణుడు శస్త్రమగు, ఆయనే కత్తి అవుతాడు, గొడ్డలవుతాడు, బల్యం అవుతాడు, చంపేస్తాడు. కాబట్టి కోపం వచ్చిన బ్రాహ్మణుడు శస్త్రమగు మహావిషమగు, ఆయనే లోపలికి వెళ్ళి బ్రాహ్మణుణ్ణి తినేసిన పాపం కట్టి కుడిపి విషమైపోయి చంపేస్తాడు. కాబట్టి తినకు. అగ్నియగు, అతడు అగ్నిహోత్రమై కాల్చేస్తాడు. అతండ అచ్యుతుండైన జనులకు అభిమతార్థ సిద్ధికరుడవు, అంతటి ఉత్తముడైన బ్రాహ్మణుణ్ణి కానీ అర్చన చేస్తే, గౌరవిస్తే సంతోషిస్తాడు. ఆ సంతోషం ఏం చేస్తుందంటే నీ కోరికని తీర్చేస్తుంది, నీకు ఈశ్వరానుగ్రహాన్ని తీసుకొచ్చేస్తుంది. కాబట్టి ఆయన సిద్ధికరుడగు గురుడగు చేయు ప్రీతి. ఆయన గురువై నీకు ఎంత ప్రీతి కలగాలో, నీకు ఎంత గొప్ప అభ్యున్నతి కలగాలో అంత అభ్యున్నతికి కావలసినటువంటి మార్గాన్ని నీకు ఆయన అందజేస్తాడు. కాబట్టి బ్రాహ్మణుడి జోలికి వెళ్ళవద్దు. సరే అమ్మా, నువ్వు చెప్పిన మాట నేను దృష్టిలో పెట్టుకుంటాను, తప్పకుండా అలాగే చేస్తాను అన్నాడు. వెంటనే బయలుదేరి ఆయన సముద్ర గర్భం దగ్గరికి వెళ్ళాడు. ఆ నిషాదులందరినీ కూడా తన యొక్క ఆ నోటి చంపుటములతో పట్టుకుని ఒక్కసారి లోపలికి మింగేశాడు. అందులో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. తల్లి పరాకుగా చెప్పడం ఎంత మంచిదైందో చూడండి. ఆయన నిప్పు కణిక అడ్డుపడ్డట్టుగా అడ్డుపడ్డాడు. వెంటనే గరుత్మంతుడు గుర్తించాడు. గుర్తించి ఆ చంపుటములను తెరిచి అలా పైకెత్తి పట్టుకుంటే వీళ్ళు లోపలికి జారిపోతున్నారు నిషాదులు. ఆయన ఒక్కడే ఆ కంఠబిలం దగ్గర నిలబడిపోయాడు. ఆయన అన్నాడు, మీరు లోపలికి వెళ్ళనవసరం లేదు, నేను మింగడం లేదు మిమ్మల్ని, కాబట్టి మీరు బయటికి వచ్చేసేయండి అన్నాడు. అంటే లోపల నుంచి బ్రాహ్మణుడు మాట్లాడాడు. ఆయన బ్రాహ్మణుడు అనడానికి గుర్తది, దయ ఉన్నవాడు ధర్మమున్నవాడు అనడానికి గుర్తది. మహాభారతం ఎంత అద్భుతంగా మాట్లాడుతుందండి. సాధారణంగా లోకంలో ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే, భార్యని ఎప్పటి వరకు పట్టుకుంటాడు పురుషుడు అంటే తనకి ప్రాణ సంకటం వచ్చే వరకు. దీనికి శాస్త్రం చెప్తుంటారు, భార్య తను పిల్లలు నదిలో కొట్టుకుపోతున్నారు అనుకోండి, భార్యని పిల్లల్ని కూడా పట్టుకుంటాడు. తర్వాత ఇక పట్టుకోలేకపోతున్నాడు అనుకోండి ఈతలో, పిల్లల్ని విడిచిపెడతాడు. ఎందుకంటే ఈమె ఉంటే పిల్లలు కలుగుతారు తర్వాత, కాబట్టి వీళ్ళని విడిచిపెడతాడు, భార్యని పట్టుకుంటాడు. ఇక తాను నిలబడమా భార్యని రక్షించుకోవడమా అన్న పరిస్థితి వచ్చిందనుకోండి, భార్యని కూడా వదిలిపెట్టేస్తాడు. కానీ ఒకసారి చెయ్యి పట్టుకున్న తర్వాత నా ధర్మం ఏమిటి, ఆవిడ్ని రక్షించడం, నన్ను నమ్ముకుని అనువర్తించింది, ఆవిడ్ని కూడా రక్షించుకుని బ్రతుకుతాను తప్ప, లేకపోతే అలా నేను ఒక్కడనే బతికేద్దాం అనుకునేటటువంటి స్థితిలో లేను అన్నవాడెవరో వాడు పరమధార్మికుడు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, ఆ బ్రాహ్మణుడు లోపల నుంచి బయటికి వచ్చేయచ్చు మీరు అని గరుత్మంతుడంటే, విప్రుడనున్నవాడ అపవిత్ర నిషాది మదీయ భార్య కీర్తిప్రియ దీని పెట్టి చనుదెంచుట ధర్మమే నాకు, నవుడున్ విప్రుల పొందియున్న అపవిత్రులు పూజ్యులు కారే, కావునన్ విప్రకులుండా వెల్వడము వేగమ నీవును నినిషాదియున్. ఆయన అన్నాడు, నేను బ్రాహ్మణుణ్ణి లోపల ఉన్నాను, నువ్వు నన్ను పైకి రమ్మని అడుగుతున్నావు, నేను వచ్చేస్తాను, కానీ నేను పైకి రాను, నీతో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. నా భార్యగా ఒక బోయవనిత ఉంది నాతో, అంటే ఒక బోయవనితని భార్యని చేసుకున్నాడు ఆయన. అది అధర్మమా అంటే నేను మీతో మనవి చేశాను, కొన్ని ప్రత్యేక కారణముల యందు బ్రాహ్మణుడు 4 వర్ణముల వారిని వివాహం చేసుకుంటాడు అని చెప్పాను. కాబట్టి
ఈమెని వివాహం చేసుకోవడం ఆయనకి దోషం కాదు. కాబట్టి ఇప్పుడు ఆ బోయవనిత నాతో పాటు భార్యగా ఉంది, ఆమెని విడిచి నేను ఒక్కడిని పైకి వచ్చేయచ్చా? నన్ను ఒక్కడనే రమ్మంటావా? నా భార్యతో రమ్మంటావా అంటూ కీర్తిప్రియ, యశస్సు కోరుకునేవాడా, ఆలోచించి చెప్పు అంటే ఆయన అన్నాడు, బోయలు అపవిత్రంగా ఉన్నారు, అధార్మికంగా ఉన్నారని కదా నేను మింగేశాను వాళ్ళని, లేకపోతే వాళ్ళ జోలికి కూడా వెళ్ళమనదు వినత. అపవిత్రులైన పవిత్రులైన వారితో కలిసి ఉన్నవారు ఎప్పటికో అప్పటికి పవిత్రులై తీరుతారు. అది శాస్త్రంలో ఉండే రహస్యం. ఉత్తర క్షణం పోయేవి కొన్ని ఉంటాయి, మెల్లమెల్లగా పోయేవి కొన్ని ఉంటాయి. పవిత్రుల కూడిన అపవిత్రులు కూడా ఎప్పుడో అప్పటికి మారుతారు, వెంటనే మారకపోవచ్చు, కానీ ఎప్పటో అప్పటికి మారుతారు. కూడి ఉంటే వాడంతట వాడు పవిత్రుల నుంచి దూరం అయిపోయాడు అనుకోండి, వాడి కర్మ ఇక బాగా అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు నీతో కూడి ఉన్న నీ భార్య ఉన్నదే, ఆమెను విడవమని నేను ఎందుకు చెప్తాను ధర్మం? ఇది కీర్తిప్రియ అన్న మాటకు అర్థం, ఆ విచక్షణ. కాబట్టి నీవు నీ భార్యతో బయటికి వచ్చేయి. తన భార్యతో కలిసి బ్రాహ్మణుడు బయటపడిపోయాడు. అంటే పైకి చెప్పడానికి ఆయన ఆహారం తిన్నట్టుగా ఉంటుంది, కానీ లోపల ఇంత ధర్మస్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. ఇప్పుడు ఆయన బయటికి వచ్చి ఆ బయటికి వచ్చిన బ్రాహ్మణుడు పరమ సంతోషాన్ని పొందాడు. ఏం చెప్పింది ఆవిడ? సంతోషాన్ని బ్రాహ్మణుడు పొందడమే నీ కార్యము నడవడానికి హేతు అవుతుంది. కాబట్టి ఇప్పుడు కార్యం నడిచిపోతుందని గుర్తా కాదా? అమృతాపహరణం చేసేస్తాడా చేయడా? చేసేస్తాడు, ముందే తెలిసిపోయింది అంతే. కాబట్టి ఇప్పుడు ఆయన నిషాదులందరినీ తినేసి ఒక్కసారి పైకి ఎగిరాడు. ఆకలి తీరలేదు, అమ్మ తినమంది, కానీ అనంతమైన ఈ నిషాదుల్ని తినడం వల్ల ఆయనకేమీ ఆకలి తీరలేదు, ఇంకా ఆకలిస్తోంది. అర్ధాకలి మరీ దారుణంగా ఉంటుంది. ఆకలి కన్నా దారుణం అర్ధాకలి. సగమే కడుపు నిండి విస్తర దగ్గర నుంచి లేచిపోవడం అనేటటువంటిది దారుణమైన విషయం. కాబట్టి ఆయనకి కడుపు నిండలేదు. అమ్మ చెప్పింది తినమని, తినేశాడు. మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం ఎందుకు, నాన్నగారిని అడుగుదాం ఈసారి అందుకని చెప్పి ఈయన ఆ దగ్గరలోనే ఉన్నటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి కశ్యప ప్రజాపతిని అడిగాడు, అయ్యా నాకు ఆకలి వేస్తోంది, అమృతాపహరణానికి వెడుతున్నాను, అమ్మని దాస్యం నుంచి విడిపించాలి అని. కాబట్టి నాకు ఆకలి తీరలేదు, కాబట్టి నేను తినడానికి ఇంకా పదార్థం ఎక్కడుంటుందో, ఏది నేను తినచ్చో నాకు చెప్పండి. అంత అమాయకంగా అడగాలంటే అంత శక్తి ఉన్నవాడు అలా ఎగిరి తినేద్దాంలే అనుకున్న తినకూడదు ఏంటి? కాదు, ఒక ప్రధాన కార్యం మీద వెళ్ళేటప్పుడు ఎటువంటి పదార్థాన్ని తిని వెళ్ళాలో అటువంటి పదార్థాన్ని పెద్దల దగ్గర తెలుసుకుని తిని వెళ్ళడం చాలా చాలా మంచిది. కశ్యప ప్రజాపతి అన్నాడు, నాయన ఇక్కడికి దగ్గరలో ఒక పెద్ద సరస్సు ఉంది, ఆ సరస్సులో ఒక తాబేలు ఉంటుంది, ఒడ్డున ఒక ఏనుగు ఉంటుంది. నీటిలో తాబేలుకి ఒడ్డునున్న ఏనుగుకి యుద్ధం ఎందుకు? కానీ ఆ ఇద్దరు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఎందుకు కొట్టుకుంటారంటే ఒంట్లో బలం ఉంది. బలం ఎక్కడదంటే తినడం వల్ల వచ్చింది. ఆ ఏనుగు వెళ్ళి తినొస్తుంది, తాబేలు లోపలికి వెళ్ళి తినొస్తుంది. తిని రావడం ఎందుకంటే కొట్టుకోవడానికి. అలా కొట్టుకుంటుంటారు ఇద్దరు. ఇద్దరిలో ఎవరు ఎవరికి లొంగరు, అలా కొట్టుకుంటూనే ఉంటారు. ఆ ఇద్దరూ కొట్టుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారే, ఆ తాబేలు ఏనుగు, వాటిని గజకచ్చపములు అని పిలుస్తారు. ఇప్పటికీ గజకచ్చపాల దెబ్బలాడుకుంటున్నారు రా అంటారు. మహాభారతంలోంచి రామాయణంలోంచే సూక్తులన్నీ వచ్చాయి. అందుకని ఆ గజకచ్చపాలు రెండు దెబ్బలాడుకుంటాయి. అవి ఎవరో నీకు తెలుసా? విభావసుడు, సుప్రతీకుడు అని అన్నదమ్ములు ఉండేవారు. అందులో విభావసుడు అన్నగారు తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి పిత్రార్జితం ఉంది ఆస్తి, దాన్ని పెద్దన్నగారు కాబట్టి ఆయన తన దగ్గర ఉంచుకుని తమ్ముడిని జాగ్రత్తగా చూస్తున్నాడు. ఒకానొకప్పుడు తమ్ముడికి ఎందుకో కోరిక పుట్టింది, ఎవరికి వాళ్ళం విడిపోయి ఎవరి ఆస్తి వాళ్ళు పంచేసుకుంటే గొడవ వదిలిపోదు, ఈయన సంపాదించింది ఉన్నా లేకపోయినా తండ్రి గారి ఆస్తి పంచిచ్చేయమన్నాడు. ఇప్పుడు సుప్రతీకుడు విభావసుడి దగ్గరికి వెళ్ళాడు, మన తండ్రి తాతలు సముపార్జించిన ఆస్తి ఏది ఉందో దాన్ని ధార్మికంగా 2 భాగాలు వేసేసి ఇచ్చేసేయి, ఇచ్చేస్తే మనం ఇద్దరం అనుభవిద్దాం అన్నాడు. దానికి విభావసుడు అంగీకరించలేదు. వాటాలు వేసుకోవడం ఏమిటి, పంచుకోవడం ఏమిటి, విడగొట్టుకోవడం ఏమిటిరా, అలా ఏం అక్కర్లేదు, ఇప్పుడు నీకు వచ్చిన ఉపద్రవం ఏమిటి, కలిసి ఉందాం అన్నాడు అన్నగారు. తమ్ముడికి కోపం వచ్చింది.
అన్నయ్యని అధిక్షేపించాడు. అన్నగారికి కోపం వచ్చి, నువ్వు చాలా మదోన్మత్తుడవై మాట్లాడుతున్నావు కాబట్టి నీవు ఏనుగైపోదువుగాక అని శపించాడు. తమ్ముడికి కోపం వచ్చి, నేను పంచిమ్మంటే ఇవ్వలేదు కాబట్టి నువ్వు తాబేలు అయిపోదువుగాక అని ఈయన శపించాడు. ఇద్దరూ శపించుకున్నారు. ఇద్దరి శాపవాక్కులకి ఇద్దరూ గజకచ్చపములయ్యారు. గజకచ్చపములైతే అందులో ఈ తాబేలు 3 ఆమడల పొడుగు 10 ఆమడల వెడల్పు, అంత పెద్దదా తాబేలు. సామాన్యమైంది కాదు కదండి, ఎందుకంటే శాపవాక్కులతో వచ్చింది. ఏనుగు 6 ఆమడల పొడుగు 12 ఆమడల వెడల్పు, అంత పెద్ద పెద్ద ప్రాణులు రెండు. ఇవి రెండూ దెబ్బలాడుకుంటూ ఉంటాయి. వాటి గొడవ ఎప్పుడో అప్పుడు తీరిపోవాలిగా. అందుకు నేను చేస్తానంటే కొట్టుకుంటున్నాయి, చచ్చిపోవు. కాబట్టి పరిష్కారం లేని ఈ సమస్యకి పరిష్కారం నువ్వు చేసి, నువ్వు వెళ్ళి తినే వాళ్ళిద్దరు గొడవ వదిలిపోయి అంటే ఆయన నాడు చాలా సంతోషం నాన్నగారు, నేను తినేస్తాను. ఇప్పుడు ఆయన వెళ్ళాడు వాటిని తినేయడానికి. అది పెద్ద విషయం ఏం కాదు, ఇంకా గరుత్మంతుడికి తినేస్తాడు. కానీ కశ్యప ప్రజాపతి ఎందుకు చెప్పినట్టు ఈ విషయాన్ని, దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకు ఎడుతున్నాడు గరుత్మంతుడు? అమృతాపహరణానికి వెళ్తున్నాడు. అమృతాపహరణం ఎందుకు చేస్తున్నాడు? తమ్ముళ్ళ అన్నల కోసం చేస్తున్నాడు. అన్నలు ఎందుకు అడిగారు అమృతాన్ని? గరుత్మంతుడికి దాస్యం పోవాలంటే అమృతం తెమ్మన్నారు. అమృతం ఎందుకు వాళ్ళకి అంటే, గరుత్మంతుడు దొరికాడు కాబట్టి తేరగా అమృతం తాగేసి బతికేద్దాం. ఇది ఇందులో ఒక విషయం ఒకటి ఉంది అని మీరు గుర్తించవలసి ఉంటుంది. ఎప్పుడైనా కలిసి ఉన్న వాళ్ళు విడిపోవడం అన్న మాట తెచ్చుకోకూడదు. కలిసి ఉన్నవాళ్ళు విడిపోదామన్న మాట మీద విడిపోవలసి వస్తే అత్యంత మర్యాదతో అత్యంత ప్రేమతో విడిపోవడం అన్నది జరిగిందనుకోండి, ఇద్దరూ వృద్ధిలోకి వస్తారు. అలా కాకుండా పోరుబాట వలన విడిపోయారనుకోండి, ఇద్దరూ వృద్ధిలోకి రారు. ఎందువలన అంటే, దెబ్బలాడుకుని విడిపోవడం అంటూ ఒకసారి జరిగిన తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ ఆ కారణం పూర్తయిపోయింది కదండి, దెబ్బలాటో ఏదో ఒకటి విడిపోయాం కదండి, అది ఇంకిక్కడి నుంచి కలిసి ఉందామన్నది కుదిరేది కాదు. ఆ తర్వాత కూడా దెప్పి పొడుపులే ఉంటాయి. మిగిలేది ఏమిటంటే ఇంకా జాతి వైరం ఏర్పడిపోయి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి, ఈ ఇంటి మీద పక్షి ఆ ఇంటి మీద వాలదు, నిష్కారణంగా శత్రుత్వాలు ప్రబలిపోతాయి. అందుకే భూమిని పంచుకోండి, అధికారాన్ని పంచుకోండి, నీటిని పంచుకోండి, ఇంట్లో ఉన్న వస్తువుల్ని పంచుకోండి. ఏది పంచుకున్నా ప్రేమతో పంచుకుంటే ఇబ్బంది ఉండదు. పోరుతో పంచుకున్నది కలిసి రాదు ఇద్దరికి. పోరు నష్టం, పొందు లాభం మనకి శాస్త్రం చెప్తోంది. అలా ఐశ్వర్యం కోసం దెబ్బలాడుకున్న ఇద్దరు నీకు ఆహారం అవుతున్నారు. శరీరాలు విడిచిపెట్టారు, గజకచ్చపాలయ్యారు, ఈ వైరాన్ని మళ్ళీ పట్టుకెళ్ళారు. ఆ శరీరాల్లోకి వెళ్ళిపోయినా ఈ వైరాన్ని పట్టుకెళ్ళిపోయారు. జీవుడు వాసన పట్టుకెళ్ళిపోయాడు. పట్టుకెళ్ళిపోయి కొట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఏమైనా ఐశ్వర్యాలు ఉన్నాయా పంచుకోవడానికి? వాళ్ళకి లేవు. పోరు తలకెక్కి ప్రాణాలు విడిచిపెడితే, శరీరాలు విడిచిపెట్టి ఇంకొక జీవుడైపోయినా దెబ్బలాట్లు మాత్రం మిగిలిపోతాయి. వాటికి అంతం ఎక్కడంటే, ఇద్దరూ మళ్ళీ ప్రాణాలు విడిచిపెట్టేయడమే. ఇద్దరూ ఒకే రకమైన భయంతో ప్రాణం వదిలేయాలి. కాబట్టి ఇద్దరిని నువ్వేం చేయాలంటే, చెరోకాల్తో పట్టుకుని పైకెత్తి నువ్వు తీసుకెడితే అప్పుడు ఇద్దరికీ ప్రాణ సంకటం వస్తుంది. వచ్చి వాళ్ళిద్దరూ కొట్టుకు చావడం వేరు, ఇద్దరూ కలిసి మూడోవాడి చేతిలో చస్తున్నారు అనుకోండి, అప్పుడు ఇద్దరిలో బుద్ధి వస్తుంది. ఇద్దరం దెబ్బలాడుకుని ఎంత పని చేశాను రా, ఇద్దరం కలిసి ఉంటే వీడిలా పట్టుకోగలడా మమ్మల్ని అన్న భావన వస్తుంది. దానివల్ల ఆ వైరం అక్కడతో పోతుంది. చచ్చిపోయే ముందు ఆ భావన వచ్చింది కాబట్టి వాళ్ళని తిని ఈ గొడవ వదిలిపోతుంది అని చెప్తే అందుకు బయలుదేరాడు గరుత్మంతుడు. ఇప్పుడు ఆయనకి ఒక విషయం అర్థమవుతుంది కదా, తనంత తాను పోరుబాట పట్టలేదు. వాళ్ళు అడిగారు అమృతం తెమ్మని, కాబట్టి తాను తెస్తున్నాడు. ఎవరు విషతుల్యమైనటువంటి ఆలోచనతో ఉన్నాడో వాడు అభ్యున్నతిని పొందలేడు. కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరాడు. వెళ్ళి ఆ సరోవరంలో ఉన్నటువంటి గజకచ్చపాల్ని రెండింటిని 2 పాదములతో రెక్కలతో కొట్టాడు. కొట్టగానే అవి 2 హతాశులైపోయాయి. ఇక ప్రాణములతో ఉన్నాయా అన్నమాట అసలు చర్చ కాదు. రెండింటిని 2 కాళ్లతో పట్టుకున్నాడు.
పట్టుకుని పక్షికి అదొక లక్షణం ఉంటుంది. అది రెండు కాళ్ళతో పైకెత్తి పట్టుకెళ్ళి హాయిగా ప్రశాంతంగా కూర్చుని తినడానికి అనువైనటువంటి ప్రదేశానికి పట్టుకెడుతుంది. అది చాలా భయంకరంగానే ఉంటుంది, చచ్చిపోతే గొడవలేదు. కానీ ఆ పాదానికి ఉన్నటువంటి గోళ్ళకి చిక్కి అది అకస్మాత్తుగా గాలిలో తీసుకెళ్ళిపోతోంది అనుకోండి, అంత దగ్గరగా తన మృత్యుదేవతని చూస్తూ ఇదే ఇప్పుడు కొట్టి చంపుతుందని తెలిసినప్పుడు నిజంగా ప్రాణి పొందేటటువంటి వేదన అలా ఇలా ఉండదు. కాబట్టి పక్షి శరీరంలో ఉన్నాడు కాబట్టి అలా కొట్టుకు తినడానికి వీలుగా ఈ రెండిటినీ పట్టుకుని పెడుతున్నాడు. ఇప్పుడు ఈ రెండిటినీ పెట్టాలి, తను కూర్చోవాలి. ఈ మూడు కూర్చుంటే బరువు సహించగలిగినటువంటి ఏదైనా ఆధారం ఆయనకి లభించాలి. కాబట్టి ఆయన అలా ఎగురుతూ వెడుతున్నాడు చూస్తూ. అలా వెళ్ళడంలో అలంబము అనబడేటటువంటి ఒక వనం వైపుకి వెళ్ళాడు. అక్కడ రోహిణము అని ఒక చెట్టు. ఆ రోహిణము అనేటటువంటి చెట్టు ఆయన్ని పిలిచింది. అదొక దివ్య ప్రాణి, వాటికి ఆ లక్షణం ఉంటుంది. అవి ప్రతిస్పందించగలవు. ఇప్పుడైతే మాట్లాడటం లేదు. దేవతా వృక్షములు ఒక్కొక్క సమయంలో వాటికి ఉన్నటువంటి గొప్ప శక్తి చేత అవి మాట్లాడడం జరిగింది. నన్ను నమ్మండి, ఇవాళ మధ్యాహ్నం మా ఇంటికి విశాఖపట్నం నుంచి ఒక ఆయన వచ్చారు. ఆయన ఎంఎస్సి అగ్రికల్చర్ చదివి సమున్నతమైనటువంటి పదవిలో ఉన్నారు. ఆయన నాతో ఒక మాట చెప్పారు, కోటేశ్వరరావు నేను మీకు ఆ పుస్తకం పంపిస్తాను చదవండి అని చెప్తూ, శాస్త్రీయ సంగీతమును వరి పంట దగ్గరికి తీసుకెళ్ళి వినిపిస్తే అది పాలు పోసుకుని గింజ బాగా బలీయమైనటువంటి స్థితిలో తయారవుతుంది. పాశ్చాత్య సంగీతాన్ని వినిపిస్తే దాని పువ్వులు కూడా వడిలిపోయి వికర్షించుకుని ఇలా దూరంగా తొలగిపోతుంది. ఇంట్లో మీరు రోజు నీళ్లు పోసే మొక్క ఇంటి కుక్క యజమాని ఇంకా రాలేదని చూసినట్టుగా మొక్క ఎదురు చూస్తుంటుంది, ఇంకా రాలేదేమిటి యజమాని అని. యజమాని ఇంట్లోకి వచ్చి తాళం తీసి లోపలికి ఎడుతుంటే ఎంతో సంతోషిస్తుంది. దానికి కాసిన నీళ్లు పోసి వెళ్ళిపోయాడు అనుకోండి, అది శుభం కోరుతుంది, నువ్వు క్షేమంగా తిరిగిరా అంటుంది. దేన్ని మరిచి? వైరాన్ని మరిచి. ఎందుకు వైరం మనకి చెట్టుకి అంటే, చెట్టుని కోసి నరికి, ప్రాణమున్న చెట్లే కదండి నరికేస్తున్నాం, ఎండిపోయిన చెట్లు కాదుగా. ఆ కలపని ఎండపెట్టి చిత్రియ పట్టి తలుపులుగా, గుమ్మాలుగా, కిటికీలుగా చేశాంగా. తప్పక నా రక్షణ కొరకు నేను నీ సహజాతి వాణ్ణి ఇలా చేశాను. తత్పాప పరిహారార్థం ఇదిగో ఇంకో మొక్కకి కాసిన నీళ్లు పోస్తున్నాను అని కాసిన నీళ్లు పొయ్యగలిగాడు అనుకోండి. ఇది అపార్ట్మెంట్లో జీవనం చేసేటటువంటి వాళ్ళకి దుర్లభమైనటువంటి విషయం. అపార్ట్మెంట్లో ఉన్నవాడు కూడా కాసిన నీళ్ళన్నా పోద్దామని ఓ కుండీలో మొక్క పెట్టుకోవచ్చు, కానీ అది చేయడు, కుక్కని పెంచుతాడు అపార్ట్మెంట్లో. అది విచిత్రం. దానివల్ల సరే అసలు ఆ విషయమే ఆశ్చర్యకరంగా, అపార్ట్మెంట్లో కుక్కని పెంచడం అన్న విషయం ఉంది చూశారు, ఆశ్చర్యకరమైన విషయం. కామన్ ఏరియాలో కడితే పక్కింటి వాడు ఒకటి ఎడతాడు, నీ లోపల కడితే రావడం మొదలెడితే పక్కింటి వాడికి డిస్టర్బెన్స్. ఎందుకంటే నీ ఫ్లోర్ కింద వాడికి రూఫ్, అదో త్రిశంకు స్వర్గం అపార్ట్మెంట్ అనేది. అది ఏది నీదో ఏది నీది కాదో ఏమీ తెలియదు. అపార్ట్మెంట్లో ఉన్నవాడికి వేదాంతం బాగా వస్తుంది. కాబట్టి అలాంటి చోట కుక్కని పెంచుతాడు, కానీ అలాంటి చోట పూలకుండి పెట్టిపోను ఒక గ్లాసు నీళ్లు పోయాడు. మొక్కలు అటువంటి ప్రతిస్పందన కలిగి ఉంటాయండి. నేను ఆ పుస్తకం మీకు పంపిస్తాను. రీసెర్చ్ చేసి జగదీష్ చంద్రబోస్ సిద్ధాంతాలని మళ్ళీ ఆవిష్కరిస్తూ ఈ మధ్యనే వచ్చిన పుస్తకం అండి అని ఆయన నాతో మొక్కల గురించి ఇవాళ మధ్యాహ్నం మాట్లాడి వెళ్ళారు. కాబట్టి ప్రతిస్పందన ఉంటుంది. కాబట్టి ఆ రోజులలో ఆ రోహిణము అనబడేటటువంటి చెట్టు, గరుత్మంతుడు వంటి మహానుభావుడు అమృతాపహరణమునకు వెడుతూ ఆహారం పట్టుకు తిరుగుతున్నాడు, పెట్టుకోవడానికి స్థానం లేదు ఆయనకి. కాబట్టి ఆ చెట్టు అండి, నా కొమ్మ 100 ఆమడల పొడుగుంది, గరుత్మంతా నువ్వు వచ్చి కూర్చో, ఆతిథ్యం. మహానుభావుడు ఇంటికి వస్తే చాలు, కాబట్టి రా. అసలు ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మహాత్ములు లోపలికి వచ్చి వెళ్ళడాన్ని అపేక్షింపబడినది అని తప్ప, ఎప్పుడూ ఆ ఇంటి గడప దాటి లోపలికి మహాత్ములు అన్న వాళ్ళు రాలేదనుకోండి, అది ఇల్లు కాదు, ఇంకొకటి. అందుకే ఏ హౌస్ ఈజ్ బిల్ట్ విత్ బ్రిక్స్ అండ్ ఏ హోమ్ ఈజ్ బిల్ట్ ఆఫ్ హార్ట్స్ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్. గుండెలతో కట్టింది గృహం, ఇటకలతో కట్టింది ఇల్లు. కాబట్టి నీవు వచ్చిన కొమ్మ మీద పెట్టుకున్న ఆహారాన్ని తిను
అంటే ఆయన వెళ్ళి ఆ రెండింటిని గజగచ్చపాలని ఆ కొమ్మ మీద పెట్టాడు. పెట్టి ఆయన తినడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. పెళ 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 శబ్దంతో ఈయన బరువుకి అందులో అంత వేగంతో వచ్చి వాలినప్పుడు కొమ్మ ఊగుతుంది. ఈ రెండు ప్రాణుల బలానికి ఆ కొమ్మ పెళ 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 శబ్దంతో విరిగి కింద పడిపోతాం. విరిగిపోతే వచ్చిన నష్టం ఏంది? మళ్ళీ రెండింటిని పట్టుకుని ఎగిరిపోవచ్చు. కానీ దానికి వాలకిల్యులు వేలాడుతున్నారు. వాలకిల్యులు ఆశ్చర్యకరమైనటువంటి జననం ఉన్నవారు. పౌరాణిక వాంగ్మయంలో ఎక్కువ కనపడతారు, భారతం కాదు. కానీ బ్రహ్మవైవర్త పురాణంలో వాలకిల్యుల గురించి చాలా విశేషంగా వర్ణన చేస్తారు. వారు స్వయంగా బ్రహ్మగారి యొక్క కుమారులు. వాళ్ళు ఆజన్మ బ్రహ్మచారులు, ఎప్పుడూ బ్రహ్మచర్యంతో ఉంటారు, ఊర్ధ్వరేతస్కులు. వాళ్ళ శరీరాలు కూడా బొటనవేలు ఎంత ఉంటుందో అంతే ఉంటాయి. అంగుష్టమాత్రమైనటువంటి శరీరములు ఉన్నవాళ్ళు, కానీ అపారమైన వాగ్బలం ఉన్నవారు. వారికి ఉన్న తపశ్శక్తి చేత వారు నోరు తెరిచో మాట అంటే అయిపోతుంది అంతే. అంత వాక్శక్తి ఉన్నవారు, అంతటి తపోనిష్టాగరిష్ఠులు. వాళ్ళు తలకిందులుగా వేలాడుతూ సూర్యకిరణములను ఆహారంగా తింటూ తపస్సు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది వాలకిల్యులు ఆ తేనె పట్టు పట్టినట్టుగా ఆ కొమ్మనంతటినీ పట్టుకుని ఉన్నారు. వాళ్ళు అంగుష్ట మాత్రమే ఉండడంలో ఈయన కూర్చుని కొమ్మ విరిగిపోయిన తర్వాత కనబడ్డారు వాళ్ళు. ఇప్పుడు ఆయన కొమ్మను వదిలేశాడంటే వాలకిల్యుల శరీరాలన్నీ శిథిలమైపోతాయి. అంతటి మహాత్ములు కానీ నలిగిపోయారా ఉపద్రవం వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పడిపోకూడదని రెండు కాళ్లతోటి తాబేలు ఏనుగు పట్టుకుని ముక్కుతోటి కొమ్మ పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఓం శ్రీ మహావిష్ణవే నమః. భక్తులారా, శ్రీ మహావిష్ణువు గరుడాళ్వార్ దివ్య కృపాకటాక్షం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఈ పవిత్రమైన గరుకుమంతుడు మహిమ ప్రవచనాన్ని చివరి వరకు భక్తి శ్రద్ధలతో వీక్షించిన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గరుకుమంతుడి జననం, ఆయన అపారమైన శక్తి, తల్లి వినత పట్ల ఆయనకు ఉన్న భక్తి, ధర్మం కోసం చేసిన మహత్తర త్యాగం వంటి ఎన్నో అద్భుతమైన విశేషాలను తెలుసుకున్నాము. గరుకుమంతుడి జీవితం మనకు ధైర్యం, భక్తి, తల్లిదండ్రుల పట్ల గౌరవం, ధర్మాన్ని కాపాడే సంకల్పం ఎంత గొప్పవో తెలియచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి. మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో షేర్ చెయ్యండి. ఒక మంచి ఆధ్యాత్మిక సందేశాన్ని పంచుకోవడం కూడా మహాపుణ్యకార్యమే. ఇలాంటి మరెన్నో పురాణ కథలు, దైవ మహిమలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు వినాలంటే ఇప్పుడే శ్రీ చాగంటి బోధన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా ఆధ్యాత్మిక సేవకు ఎంతో విలువైన ప్రోత్సాహం. మనమందరం కలిసి భక్తితో జపిద్దాం. ఓం శ్రీ మహావిష్ణవే నమః. జై గరుడదేవా గరుడాళ్వారికి జై. శ్రీ మహావిష్ణువు గరుడాళ్వార్ దివ్య ఆళ్వార్. దివ్య అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, మీకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు, విజయాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనసారా ప్రార్థిస్తున్నాము.